ఒక రైతు పడే కష్టాల గురించి గతంలో అనేక జిల్లాల్లో పవన్ కళ్యాణ్ గారు నేను పర్యటించినప్పుడు మేము చూసాం. పంట పండించిన తర్వాత 3-4 రోజులు లారీ కింద పండుకొని మిల్లర్ల దగ్గర పోయి బతిమలాడుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు గత ప్రభుత్వం. ఆ పరిస్థితి మారుతుంది. నేను మాటిస్తున్నా మీకు, రాబోయే సీజన్లో ఏ మిల్లర్ కూడా తప్పు చేయకుండా, రైతుకి ఎక్కడ ఇబ్బంది కలగకుండా, ధాన్యం కొనుగోలు విషయంలో, ఈ ప్రొక్యూర్మెంట్ విషయంలో చాలా పారదర్శకంగా కొత్త టెక్నాలజీ వాడి ప్రతి ఒక్కరికి మేలు చేసే విధంగా మా పౌర సరఫరాల శాఖ నిలబడుతుందని ఈ సందర్భంగా తెలుపుతూ, ఈ 1000 కోట్ల రూపాయలు ఏ విధంగా మేము జిల్లాల వారీగా పంచామో మీకు వివరాలు ఇస్తాను. పశ్చిమ గోదావరి జిల్లాకి 565 కోట్ల 95 లక్షలు, తూర్పుగోదావరి జిల్లాకి 121 కోట్ల 96 లక్షలు, కోనసీమ జిల్లాకి 163 లక్షల 59 లక్షలు, కాకినాడ జిల్లాకి 21 కోట్ల 92 లక్షలు, ఏలూరు జిల్లాకి 119 కోట్ల 96 లక్షలు, చివర్లో బాపట్ల జిల్లాకి 6 కోట్ల 61 లక్షలు. సుమారు 49,000-50,000 మంది రైతులకి ఉపశమనం కలిగేటట్టు, ఇంత కష్టమైన ఆర్థిక పరిస్థితుల్లో కూడా నిజంగా ఒక విధంగా మా శాఖ పనితీరు చూసి ఇంకా ఉత్సాహంగా పనిచేయాలనే ఆలోచనతో అధికార యంత్రాంగం అందరూ కూడా కలిసి వస్తున్నారు. నేను మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తున్నాను. ఎందుకంటే ఊహించలేని పరిస్థితుల్లో 2,000 కోట్ల రూపాయలు బకాయిలు బ్యాంక్ ఆఫ్ బరోడాకి మేము చెల్లించాం. ప్రభుత్వ సహకారంతో, ముఖ్యమంత్రి గారి ఆదేశాలతోటి, చెడ్డ పేరు రాకూడదు మన ప్రభుత్వానికి అనే ఆలోచనతో ఆర్థికంగా ఇబ్బంది పడినా ముందుగా స్టాచ్యుటరీ పేమెంట్ 2,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ వెచ్చించాం. ఇది కాకుండా ఈ 1000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మాకు సహకారం అందించింది కాబట్టి, పెద్ద మనసుతో ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు స్పందించారు కాబట్టి ఈ 1000 కోట్ల రూపాయలు ఈ రైతులకి మేము అందించగలుగుతున్నాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఆ బ్యాలెన్స్ 600 కోట్ల రూపాయలు తప్పకుండా కొద్ది రోజుల్లోనే అది కూడా మేము మన రైతులకి అందించే విధంగా మీకు ఒక భరోసా ఇస్తున్నామని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. ఖచ్చితంగా మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ని ఫైనాన్షియల్గా స్టేబుల్ చేయబోతున్నాం. రాబోయే మార్చి కల్లా కనీసం 10,000 కోట్ల రూపాయలు ఈ బకాయిలు తగ్గించడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. బ్యాంకులకి చెల్లించాల్సింది ఉంది. తప్పకుండా వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళు కూడా రాబోయే రోజుల్లో రైతులను ఆదుకోవడానికి ముందొచ్చి క్రెడిట్ ఫెసిలిటీస్ ఎక్స్టెండ్ చేసే విధంగా బ్యాంకర్స్ని, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అందరిని కూడా సహకరించమని నేను కోరుతున్నాను. ఎందుకంటే చాలా నిజాయితీగా పనిచేస్తాం. కనీసం 10,000 కోట్ల రూపాయలు మార్చి 31వ తారీఖు కల్లా తిరిగి వాపసు చెల్లించడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని మేము ముందుకెళ్తున్నాం. దాన్ని